రాజమండ్రి రావులపాలెంలో అనుమానాస్పదంగా సంచరిస్తున్న వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడిని సిరంజి సైకోగా అనుమానిస్తున్న పోలీసులు అతడి వివరాలు ఆరా తీస్తున్నారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి శ్రీనివాస్ అడుగుదాం. శ్రీనివాస్, సైకో అనుమానంతో రాజమండ్రి పోలీసులు ఓ వ్యక్తిని అరెస్ట్ చేసినట్టుగా తెలుస్తోంది. పూర్తి డీటెయిల్స్ ఏంటి? రోజా అనుమానిత సైకోను తూర్పుగోదావరి జిల్లా ఆత్రేయపురం పోలీసులు అదుపులోకి తీసుకోవడం జరిగింది. అయితే అతడు సైకోగా పోలీసులు అనుమానించడం జరుగుతున్నది. అయితే అతను వద్ద నుంచి సిరంజిలు కలిగి ఉండడంతో అతడు సిరంజి సైకోగా ప్రజలు అక్కడ పోలీసులు భావించడం జరుగుతున్నది. అయితే ప్రస్తుతం అతన్ని రావులపాలెం పోలీస్ స్టేషన్ లో పెట్టి అక్కడ పోలీసులు విచారించడం జరుగుతుంది. అయితే దీనికి సంబంధించి ఈ రోజు ఉదయం మట్టికి కడియం మండలం బురిలంకకు చెందిన రవికుమార్ అని చెప్పే ఒక యువకుడు బొబ్బర్లంక దగ్గర కచ్చాడుతూ ఉండటం జరిగింది. అయితే స్థానికుల సహకారంతో పోలీసులు వాళ్ళు ఆ యువకుడిని పట్టుకున్నారు. ఆ రవికుమార్ ని పట్టుకుని అతని దగ్గర ఉన్న వస్తువులన్నింటినీ కూడా తనిఖీ చేయగా ఆ తనిఖీల్లోని సిరంజిలు బయటపడటం జరిగింది. దీంతో అతడు సైకోగా అనుమానించి అతన్ని అదుపులో తీసుకుని ప్రస్తుతం రావులపాలెం పోలీస్ స్టేషన్ లో అతను పెట్టి పోలీసులు విచారించడం జరుగుతున్నది. అయితే దాన్ని అతని వద్ద ఎందుకు సిరంజిలు కలిగి ఉన్నాడు, అతను సైకోవా కాదా అనే కోణంలోని పోలీసులు దర్యాప్తు చేయడం జరుగుతున్నది. అయితే గత కొద్ది రోజులుగా చూసినట్లయితే పశ్చిమ గోదావరి జిల్లాలోని ఒక సైకో తిరుగుతూ కొంతమంది యువతులను మహిళలను కూడా టార్గెట్ చేసి సిరంజిలతో పొడిచి పరారవుతున్న ఘటనలు జరుగుతున్న నేపథ్యంలోని ఇక్కడ తూర్పుగోదావరి జిల్లాలో కూడా ఒక సైకో తిరుగుతున్నాడని చెప్పేసి వదంతులు వ్యాపించడం జరిగింది. దీంతో పలు చోట్ల ఈ సైకో తిరుగుతున్నట్టుగా కూడా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అయితే ఇప్పుడు ఈ రోజు ఉదయం కూడా రాజోల్లోని ఒక సైకో తిరుగుతున్నట్టుగా అక్కడ వి సవరానికి చెందిన ఒక స్కూల్లో 8వ తరగతి చదువుతున్న ఒక విద్యార్థిని ఒక సైకో పొడిచి పరారయ్యాడని చెప్పేసి అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఆ అమ్మాయి కొద్దిగా అక్కడ స్థానికంగా ఉన్న హాస్పిటల్లో చికిత్స పొందడం జరుగుతున్నది. అయితే అక్కడ కూడా ఎవరో కొంతమంది వచ్చి తనను ఆటోలో తీసుకువెళ్ళి లేదా సిరంజితో పొడిచి తర్వాత వదిలేశారని చెప్పేసి ఆ యువత చెప్పడం జరుగుతున్నది. అయితే ఇది ఇలా ఉండగా మట్టికి బొబ్బర్లంకలోని యువకుడు రవికుమార్ అనే యువకుడు మట్టికి దొరకడంతో ఈ సైకో కలకలం ఏర్పడుతుంది. అయితే దీని మీద తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ రవిప్రకాష్ ని వివరణ పారుగా మట్టికి ఎటువంటి సైకో ఇది వదంతులు మాత్రమే అని చెప్పడం జరుగుతున్నది. అయితే ఎటువంటి సైకో కూడా తూర్పుగోదావరి జిల్లాలో తిరగట్లేదు, అసలు అతని నుంచి ఎవరిని పట్టుకోలేదని చెప్పేసి తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ చెప్పడం జరుగుతున్నది. అయితే ఇప్పుడు మట్టికి ఈ రావులపాలెం పోలీసులు అదుపులో ఉన్న రవికుమార్ మట్టికి ఇతడు సైకోవా కాదా లేకపోతే ఎవడో మెడికల్ రిప్రజెంటేటివా, ఎందుకు ఇలా చేశాడు, ఎందుకు సిరంజిలు కలిగి ఉన్నాడు అనే కోణంలో మట్టికి పోలీసులు విచారించడం జరుగుతుంది. రోజా. రైట్ శ్రీనివాస్.